డిప్యూటీ సీఎం అంటే ఆరవ వేలు అన్నటువంటి ఒక నానుడు ఉంది. అంటే అదేదో ఉంటుంది అంతే. రాజ్యాంగంలో ఎక్కడ డిప్యూటీ సీఎం అనే పదవి లేదు. అది ఒక మంత్రివర్గమే. మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం అనేది ఒక డిజిగ్నేషన్ మాత్రమే అన్నటువంటిది అంటూ ఉంటారు. అట్లాంటిది అది సాధారణంగా ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప అట్లాగే ఉన్నారు. ఆ తర్వాత జగన్ టైంలో సుచరిత దగ్గర నుంచి వనిత దాకా అనేక మంది డిప్యూటీ సీఎంలు అన్ని సామాజిక వర్గాలకు ఒక్కొక్కరు చొప్పున డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. బట్ అయినా కూడా వాళ్ళెవరూ కూడా క్రియాశీల పాత్ర లేదు. వాళ్ళు డిప్యూటీ సీఎంలని వాళ్ళకి కూడా తెలుసో లేదో తెలియదు. అలాంటి సిచ్యుయేషన్ నడిచింది. అయితే డిప్యూటీ సీఎం అనే పదవికి ఒక గౌరవం మాత్రం పవన్ కళ్యాణ్ వలన వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఒక పార్టీలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉంటే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి సలాం లెక్కనే ఉంటుంది. ఇక్కడ గౌరవనీయమైనటువంటి మిత్రత్వమే తప్పించి బానిసత్వం లేదు పవన్ కళ్యాణ్. అక్కడ ఆ కారణంగా స్వేచ్ఛ స్వతంత్రతని అనుభవిస్తున్నటువంటి వలన వివిధ అంశాల్లో తను మాట్లాడే తీరు, తను సమీక్షించే తీరు డిఫరెంట్గా అనిపిస్తోంది. ఆ ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్కి ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది. డిప్యూటీ సీఎం పదవికి ఒక గౌరవం తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే విధమైనటువంటి హోదా నారా లోకేష్కి రావాలి అన్నటువంటిది మహాసేన రాజేష్ నుంచి, శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి, సోమిరెడ్డి దగ్గర నుంచి, పిఠాపురం వర్మ దాకా వరుసనే మాట్లాడుతున్నది ఏంటి అంటే పవన్తో సమానంగా లోకేష్ కనబడాలి. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆకాంక్ష. పవన్తో సమానంగా కనిపించాలి. ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం అనేటటువంటి పాయింట్తో ఉండటం వలన లోకేష్కి ఆ స్థాయి కనిపించటం లేదు అన్నటువంటిది వీళ్ళ ఫీలింగ్. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఏదైతే జగన్ అంతకుముందు ఐదుగురు చొప్పున ముఖ్యమంత్రులు చేశాడు కాబట్టి ఆ ఉప ముఖ్యమంత్రి పదవికే వాల్యూ లేకుండా చేసినటువంటి పరిస్థితులలో తను ఉప ముఖ్యమంత్రి కావాలంటే ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదని ముందుగానే ఒప్పందం వీళ్ళిద్దరి మధ్యన కుదిరిందన్న మాట వినబడుతుంది. అందుకనినే ఒక్క పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా చేశారు. అట్లాంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కావాలి లోకేష్కి అన్నటువంటి డిమాండ్ బహిరంగంగానే అంటుండటం ఏంటంటే పవన్ టీంని సిద్ధం చేస్తుండు. ముందు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 3 మంత్రి పదవులు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత 4వ మంత్రి పదవి తన సోదరుడి కోసం కోరారు. రాజ్యసభ సభ్యత్వం 3కి 3 అంటే ఎప్పుడు 3 వచ్చినప్పుడల్లా 3 తలకొకటి అని ఆయన అడిగారు. అందులో ఒకటే వచ్చేటప్పటికి 3 అన్నటువంటి ఆ ఒకటి తగ్గన ఇదే బీజేపీకి వచ్చింది కానీ వీళ్ళకి రానటువంటి సందర్భంలో దాని ఇంపాక్ట్ని అంటే వాస్తవంగా అయితే చంద్రబాబు గారు భవిష్యత్తులో రాబోయే రాజ్యసభ సీట్లలో అంటే అధికారికంగా వచ్చే రాజ్యసభ సీట్లలో అట్లాగే ఇద్దాం అనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు వచ్చింది రాజీనామా చేయించి కాబట్టి అది తన మీద నమ్మకంతో చేయించారు కాబట్టి అది తను తీసుకునే టైంలో బీజేపీ కృష్ణయ్యతో మాట్లాడుకుని చేయించుకుంది. కాబట్టి అక్కడ వాళ్ళిద్దరి మధ్యన కుదిరింది. అందులో వాటా లేదు అన్నప్పుడు లేదు మాకు వాటా ఉండాల్సిందని పవన్ కళ్యాణ్ అడగడంతో మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అది ఒప్పందం మీద సంతకం అన్నటువంటి కోణానికి సాక్ష్యం. ఆ రోజున ప్రెస్ నోట్లో రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి 2 పేర్లు సానా సతీష్తో పాటుగా బేదమస్తానరావు పేరుతో పాటుగా మంత్రిగా నాగబాబుని తీసుకోబోతున్నామని కూడా ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అంటేనే అదే రీజన్. కాబట్టి ఇప్పుడు ఒక పదవి అదనంగా నాగబాబుకి తీసుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే ఆ నిబంధనకు విరుద్ధంగా అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ని తీసుకెళ్లాలన్న ఆకాంక్ష అక్కడేంటి జనసేనకి ఏదో ఒకటి పదవి కావాలన్న ఆకాంక్ష జనసేన కార్యకర్తల్లో ఉంది కాబట్టి అది అడిగారు. ఇక్కడ ఇప్పుడు లోకేష్కి డిప్యూటీ సీఎం అన్న ఆకాంక్ష తెలుగుదేశం శ్రేణిలో ఉంది కాబట్టి ఇది కూడా మంత్రివర్గం మార్చిలో అట్లాగా విస్తరించి అందులో నాగబాబుని తీసుకుంటారని ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి అదే టైంలో డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి అన్నటువంటిది కూడా ప్రకటన జరుగుతుందా ఈ లోపుగా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నట్టు కనబడుతుంది జనసేన కేడర్ని, జనసేన నాయకుల్ని.